పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు ఘోరం మరోసారి ప్రాణాల మీదకు ముప్పు తెచ్చింది. హైదర్నగర్ డివిజన్లో జరిగిన ఘటనలో కల్తీ కల్లు తాగిన 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 9 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. వాంతులు, విరోచనాలు, తీవ్ర తలనొప్పి, లో బీపీతో బాధపడుతున్న బాధితుల్ని వారి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. వీరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం అస్వస్థతకు గురైన 13 మందిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని, బాధితులకు నిమ్స్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు హైదర్నగర్, ఎల్లమ్మబండ తదితర కాలనీలకు చెందిన వారని అధికారులు గుర్తించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మెదక్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి స్పందించారు. ఇప్పుడు బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది అన్నారు. సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాము అని ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ కల్లు దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటాము అని, అదేవిధంగా ఈ ఘటనకు కారణమైన కల్లు దుకాణాలతో పాటు వాటి నిర్వాహకులపైన తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆల్విన్ కాలనీ, హైదర్నగర్ ఆల్విన్ కాలనీలో ఇంకో పార్ట్ శంషిగూడ, ఈ మూడింటిని కూడా సీల్ చేశారు. ఆ యజమానులను కూడా కస్టడీకి తీసుకోవడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. దీని మీద నిర్ణయం తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి వెనకాడే ప్రసక్తి లేదు. తప్పు జరిగింది, పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా, కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ 3 కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ల్యాబ్కు పంపించామని చెప్పి ఇప్పుడే ఎక్సైజ్ సిఐ గారు చెప్పారు. మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడ వెనకాడకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం.